భక్తిగా ఉన్న, విశ్వాసంతో ఉన్న, చాలా చక్కగా ప్రభు కృపలో వర్ధిల్లుతున్న, కొన్నిసార్లు ఎందుకు శ్రమ, డిప్రెషన్, యాంగ్జైటీ కొన్నిసార్లు ఎందుకు వస్తుంది? ఎవరో బహుశా నీ భక్తి జీవితం తక్కువ చేసి మాట్లాడచ్చు, నీ సామర్థ్యం తక్కువ చేసి మాట్లాడచ్చు. నీ ద్వారా మేలు పొందిన వారే, నీ చేతి అన్నాన్ని తిన్నవాళ్లే నీ చేతి వేళ్ళు కొరుకుని తినాలనే ప్రయత్నం చేస్తున్నప్పుడు అది సడన్గా గుర్తురాగానే నిద్రలోంచి లేచి నిద్రపోదామన్న నిద్ర పట్టదు కొంతమందికి. నువ్వు అలాంటి దానివి, నువ్వు ఇలాంటి దానివి, నువ్వు మోసగాడివి, నువ్వు మోసగత్తువని బహుశా ఎవరైనా అంటే రాత్రులు నిద్ర పట్టట్లేదేమో నీకు. ఎన్ని ప్రయత్నాలు చేస్తున్న ఇబ్బంది పడుతున్నావేమో. దేవుని పాదాలు పట్టుకోగలవా? పరిశుద్ధాత్మ దేవా, నీవు నన్ను ఆదరించువాడు నాయన. పరిశుద్ధాత్మ ఆదరణకర్తగా ఉన్నాడు. నీవున్న ఆ బూడిదలో నుండి, గోనె పట్ట కట్టుకున్న నీ జీవితంలో నుండి సంతోష వస్త్రాన్ని దేవుడు నీకు ధరింపు చేయగలిగిన వాడు. నమ్మిన వాడు గట్టిగా చెప్పలు కొట్టి ప్రభువును మహిమపడదాం. హీ ఈస్ ద వన్ హూ లిఫ్ట్స్ us up. ప్రజలను పడిపోతే చూడాలనుకుంటారు, నువ్వు ఏడిస్తాడు చూడాలనుకుంటారు, దుఃఖపడితే చూడాలనుకుంటారు. ఆ భయంకరమైన పరిస్థితుల మీద కొంతమంది నీ మీద మత్సరపడే వాళ్ళు ఉంటారేమో కదా. ఒకవేళ నువ్వు ఎవరు మత్సరానికైనా గురవుతుంటే, దేవుని సేవకుని జీవితం, దేవుని బిడ్డ, నువ్వు కంగారు పడొద్దు, కృంగిపోవద్దు. ఎవరు నిందలేశారని, తక్కువగా మాట్లాడారని నీ స్థాయిని మనుషులందరూ తక్కువ చేసి మాట్లాడచ్చు. ఈరోజు నేను చెప్తున్నా, ఎవరైతే నీకు ప్రయోజనాలు రాకూడదని, ఉన్నతమైన స్థానం రాకూడదని నీవు కూర్చోవలసిన కుర్చీలు లాగేస్తున్నారో, దేవుడు ఒకరోజు నేను సింహాసనం మీద కూర్చొని పెట్టబోతున్నాడు. దేవుడు నా మనస్తోత్రం కలుగును గాక.